హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం కారపూస ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికోసం కావాల్సిన పదార్థాలు అండ్ తయారీ విధానం తెలుసుకుందాం. ఇలా కరకరలాడుతూ రావాలి అంటే కొన్ని టిప్స్ పాటిస్తే సరిపోతుంది. నేను ఇక్కడ 3 కప్స్ శనగపిండిని జల్లెడపట్టి తీసుకున్నాను. 3 కప్స్ శనగపిండిలో నేను 1 కప్పు బియ్యపిండి వేస్తున్నాను, వరిపిండి. 1 కప్పు వరిపిండికి 3 కప్పులు శనగపిండి వేసి జల్లెడ పట్టుకొని ఈ పిండి కలిపే లోపు మనం పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం కారపూసకి పిండి కలిపి పెట్టుకోవచ్చు. జల్లెడ పట్టుకున్న పిండిలో 1 టేబుల్ స్పూన్ వాము, 1 టేబుల్ స్పూన్ కారము, 1/2 స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని ఇవి పొడి పిండిలోనే కలుపుకోవాలి. వాటర్ వేసిన తర్వాత కలుపుకోలేము, సరిగ్గా కలవదు పిండిలో. అందుకనే ఫస్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కలుపుకున్న తర్వాత అప్పుడు వాటర్ వేసుకోవాలి. దీంట్లో నేను 2 టేబుల్ స్పూన్స్ బటర్ వేస్తున్నాను. బటర్ వేస్తే కారపూస గట్టిగా లేకుండా బొల్లగా వస్తుంది, తినేటప్పుడు బాగుంటాయి. పైన క్రిస్పీగా లోపల బొల్లగా ఉంటుంది. వాటర్ వేసుకొని ఇలా ముద్దలాగా కలుపుకోవాలి. నేను ఈ ప్లేట్ యూస్ చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో పిండి పెట్టుకొని ఆయిల్ వేడైందేమో చెక్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ గిద్దల్లోకి లోపల ఎడ్జెస్లో ఆయిల్ రాస్తే అతుక్కోకుండా ఉంటుంది పిండి. ఆయిల్ రాసి పిండి పెట్టిన తర్వాత ఇది చూస్తున్నారు కదా, ఇలా ఆయిల్లోనే డైరెక్ట్గా ఒత్తేసుకోవచ్చు కారపూస. మీకు అలా భయము అనుకుంటే మీరు జల్లిగంట మీద కూడా ఒత్తి ఆయిల్లో వేసుకోవచ్చు. ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్కి తిప్పుకోవాలి. ఇలా నురుగు వస్తుంది కదా, అట్లా ఉడుకు ఆగిపోయిన తర్వాత ఇప్పుడు కారపూసను తీసేయచ్చు. కలర్ చేంజ్ అవ్వాలని చూడొద్దు. ఎక్కువ డార్క్ కలర్ వస్తే శనగపిండి చేదు వస్తుంది. సో ఆయిల్ నురుగు ఆగిపోయిన తర్వాత తీసేయచ్చు. చూడండి, ఇవి కలర్ అలాగే ఉన్నాయి, బట్ క్రంచీగా ఉన్నాయి. శనగపిండి కదా, ఎక్కువ కలర్ చేంజ్ అవ్వదు.